హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను హైదరాబాద్లోని లక్ష్మీగూడ గ్రామంలో ఉన్న చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చాను. ఇక్కడ ముంబై స్టైల్లో చేసే వినాయకుడి విగ్రహాలు వేరే లెవెల్ అంతే. నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతుండగా కిందైతే శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో మనకు దర్శనం ఇస్తారు. ఇక దీని పైభాగంలో మన బాస్ వినాయకుడైతే కూర్చుని ఉన్నారు. బొమ్మ ఇంత అందంగా ఉన్నా గానీ ఇందులో అయితే ఒక మిస్టేక్ ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని చిలకడానికి ఒక పర్వతాన్నైతే ఉపయోగించారు. ఆ పర్వతం అయితే ఈ విగ్రహంలో కనిపించలేదు. మీరు గనుక విగ్రహాన్ని గమనిస్తే పాము చుట్టలుగా చుట్టుకొని ఉంటే దాని మీద వినాయకుడు కూర్చున్నట్టుగా విగ్రహాన్ని అయితే తయారు చేశారు. కానీ నిజానికి మన పురాణాల ప్రకారం సాగర మదనం కోసం అయితే ఒక పర్వతాన్ని వాడారు. ఆ పర్వతాన్ని అయితే ఈ విగ్రహంలో చూపించలేదు. ఇంతకీ సాగర మదనం కోసం ఏ పర్వతాన్ని ఉపయోగించారు? మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విగ్రహంలో కొంచెం తప్పున్నా కానీ లుక్స్ పరంగా అయితే విగ్రహం అదిరిపోయిందని చెప్పుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది ఈ వినాయకుడిని చేయడం వెనకాల వీళ్ళ కష్టం చాలా ఉందని. ఈ వినాయకుడు మన సికింద్రాబాద్లో అయితే వినాయక చవితికి సిద్ధమైపోతున్నాడు. అయితే విగ్రహాన్ని చేయడం ఎంత గొప్పో ఆ చేసిన విగ్రహాన్ని మండపానికి తీసుకువెళ్ళడం కూడా అంతే గొప్ప. మరి చూడాలి ఈ విగ్రహాన్ని మండపానికి ఏ విధంగా తీసుకువెళ్తారో. మొత్తానికి ఈ సంవత్సరంలో నేను చూసిన వినాయకుడి విగ్రహాలలో ఈ వినాయకుడి విగ్రహం చాలా బాగుందని చెప్తాను. చౌదరి ఆర్ట్స్లో ఈ విగ్రహమే కాక ఇంకా చాలా రకాల వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. లొకేషన్ తెలుసు కదా, మన హైదరాబాద్లో లక్ష్మీగూడ గ్రామం. అవును, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి, కామధేనువు, పారిజాతం, ఐరావతం, చంద్రుడు పుట్టుకొచ్చారు. ఇంకా పాల సముద్రంలో ఏమేమి పుట్టాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాలాహలం కూడా పుట్టింది, దాన్నైతే మన శివయ్య తాగేశాడు. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.